యేసుక్రీస్తు వారి పేరిట మరొకసారి ప్రేమపూర్వకమైనటువంటి వందనాలండి. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం నుంచి మనం చూస్తే, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. దేవుని యొక్క వాక్ అనేది ఇర్మియా గారికి ప్రత్యక్షమై ఇస్తున్నటువంటి ఒక మాట మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే ఈ ఉదయకాల సమయమున ఒక చక్కటి విషయం మనకి అర్థమవుతుంది. అదేంటంటే ప్రియులారా, ఇర్మియా గారు ఈ భూమి మీదకి రాక మునిపే, గర్భములో ఇంకా రూపింపబడక మునిపే, గర్భములో నుండి బయటికి రావడం కంటే ముందే ఇర్మియా గారి పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఏంటి ఆ ప్రణాళిక అంటే, జనములకు ప్రవక్తగా ఆయన దేవుడు ఇర్మియా గారిని ప్రతిష్ఠించారు. ఎలా ప్రతిష్ఠించారు? ఇంతకీ జనములకు ప్రవక్తగా అంటే ప్రియులారా, ఒక వ్యక్తి భూమి మీదకి రాకమునిపే ఆ వ్యక్తి యొక్క జీవితంలో మన కంటికి కనబడుతున్నటువంటి ఎన్నో చిన్న చిన్న సమస్యలు కావచ్చు, పెద్ద పెద్ద సమస్యలు కావచ్చు, లేదంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక వ్యక్తి జీవితంలో ఎన్నో ఉన్నప్పటికీ ఆ వ్యక్తి పట్ల దేవుని యొక్క ప్రణాళిక అనేది ఆ వ్యక్తి భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి యొక్క జీవితంలో డబ్బులు సంపాదించాకో, ఆ వ్యక్తి జీవితంలో బంధువులను కోల్పోయాకో, ఆ వ్యక్తి జీవితంలో తల్లిదండ్రులను కోల్పోయాకో, ఆ వ్యక్తి జీవితంలో ప్రేమించినటువంటి వారిని కోల్పోయాకో కాదు. ఆ పర్టికులర్ వ్యక్తి జీవితంలో పేరెంట్స్ ఉండరని తెలుసు. ఆ వ్యక్తి యొక్క జీవితంలో స్నేహితులే మోసం చేస్తారని తెలుసు. ఆ వ్యక్తి యొక్క జీవితంలో, ఎందుకంటే దేవునికి సమస్తం తెలుసు. మనిషి భూమి మీదకి రాకమునిపే ఆ మనిషిని గురించినటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది దేవునికి ముందుగానే తెలుసు కనుక ఆ వ్యక్తి భూమి మీదకి రాకమునిపే అనడం కంటే కూడా ఆ వ్యక్తి ఈ సృష్టిలోకి రాకమునుపు లేదా తల్లి గర్భంలో పడకమునిపే ఆ వ్యక్తి పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళికను అది తనకు మహిమకరంగా వాడుకోవాలని ఆలోచన మాత్రమే కాదు ప్రియులారా, నిన్ను కూడా గొప్ప చేయాలని దేవుని యొక్క ఉద్దేశం ఎంతగానో ఉంటుంది. అందుకే అనేక సందర్భాల్లో మనం గమనించవచ్చు, నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను, నీవుకి ఎన్నటికి కృషింపక నీరుపారు తోట వల్లే ఉందువు. దేవుని యొక్క చిత్త ప్రకారంగా ప్రతి ఒక్కరు కూడా నడుచుకోగలిగితే గనక వారి యొక్క జీవితం అనేది అనేక మంది యొక్క హృదయాలలో వెలకట్టలేని వ్యక్తిగా మిగిలిపోతారు. కానీ మనుషులుగా మనం ఏం చేస్తామంటే, ఆయన చిత్త ప్రకారంగా నడుచుకుంటే ఎక్కడ మన వాల్యూ తగ్గిపోతాం అని, ఆయన చిత్త ప్రకారంగా నడుచుకుంటే ఎక్కడ ప్రజలు మనల్ని అవమానపరుస్తారో అని, ఆయన చిత్త ప్రకారంగా నడుచుకుంటే ఎక్కడ మనం లోకువైపోతామేమో అని, ఆయనకి సంబంధించినటువంటి పనులు చేసే విషయంలో, ఆయనకి సంబంధించినటువంటి జీవిత ప్రకారం మన జీవితంలో నడుచుకునే విషయంలో అశ్రద్ధ చేస్తూ ఉంటాం. ఉదాహరణకి మందిరానికి వెళ్ళాలి, ఆదివారం సంఘానికి వెళ్ళాలి, బైబిల్ తీసుకొని వెళ్ళాలి, కానీ బైబిల్ని చేతిలో పట్టుకొని వెళ్తుంటే వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, మిగిలిన వాళ్ళు ఏమనుకుంటారో అని మనం ఏం చెప్తూ ఉంటామంటే కారణాలు చెప్తూ ఉంటాం. అంటే ప్రజలను చూపించి, లేదా మనలో ఉన్నటువంటి లోపాలను చూపించి, లేదంటే ప్రజలలో ఉన్నటువంటి లోపాలను చూపించి లోపాలు చెప్తూ ఉంటాం. ఇదిగో వీళ్ళు అలా అనుకుంటారు, వాళ్ళు అలా అనుకుంటారు, అందుకే నేను చేయట్లేదు, అందుకే నేను ఎలా ఉంటున్నాను, అందుకే అలా ఉంటున్నాను, నాకు మా కుటుంబంలో ప్రతి శుక్రవారం ప్రార్థన పెట్టించుకోవాలని ఉంది, నాకు మా కుటుంబంలో ఇలా చేయాలని ఉంది. కానీ ఏంటంటే బ్రదర్, వాళ్ళు అలా అనుకుంటారు బ్రదర్, వీళ్ళు ఇలా అనుకుంటారు బ్రదర్, ఏమో వీళ్ళు ఏమనుకుంటారో బ్రదర్, మా ఇంట్లో అసలు ఇలాంటి పరిస్థితులు బ్రదర్ అని చెప్తూ ఉంటాం. కానీ దేవుడు నువ్వు భూమి మీదకి రాకమునిపే నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా ప్రతిష్ఠించారు. నీ ద్వారా ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక నీ పట్ల కలిగి ఉన్నారైనా.
మోషే గారిని మనం గమనించినట్లయితే మోషే గారు కూడా ఎలాగే కారణాలు చెప్తున్నారండి. ఇప్పుడు ఇర్మియా గారు కూడా మనం కిందకి చదువుకుంటూ వస్తే 6వ వచనం మనం చూస్తే ఇర్మియా గారు అంటున్నారు, అందుకు అయ్యో ప్రభువగు యెహోవా చిత్తగించుము, నేను బాలుడినే, మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా. నాకు శక్తి చాలదు ప్రభువా, నేను బాలుడినేనయ్యా, నాకు శక్తి సరిపోదయ్యా, అయ్యా ఇక నాకు శక్తి నిజంగా సరిపోదయ్యా, నేను చిన్నపిల్లవాడినయ్యా, నేను ఏం చేయగలను ప్రభువా, నేను ఏం చేయగలనయ్యా అని అలా అన్నప్పుడు మోషే గారు కూడా అలాగే అంటున్నారండి, నేను అత్తివాడిని కదా, నేను మాట్లాడలేను కదా. మీరు జాగ్రత్తగా బైబిల్లో ధ్యానించినట్లయితే ప్రియులారా, ప్రతి వ్యక్తి పట్ల, ఒక మోషే గారి పట్ల ఒక అద్భుతమైన ప్రణాళిక ఉంది. 6 లక్షల మంది వీరులు, చిన్నపిల్లలు కాక 6 లక్షల మంది వీరులు, అనేక మంది అన్యజనుల సమూహము, ఎంతోమంది పశువుల సమూహము, సంపద, వీటన్నిటిని కూడా ఒక్కడే వెళ్ళటానికి, ఒక్కడే నడిపించటానికి, ఐగుప్తు నుండి కనాను దేశానికి నడిపించడానికి 40 సంవత్సరాలు పరిపాలించడానికి, 40 సంవత్సరాలు దేవుని చిత్త ప్రకారం నడిపించడానికి దేవుడు ఎన్నుకున్నటువంటి ద గ్రేట్ లీడర్ ఈజ్ మోజెస్. కానీ మోజెస్ గారు ప్రారంభంలో కారణాలు చెప్తున్నారా లేదా? అయ్యో నేను వెళ్ళలేను ప్రభువా, అయ్యో వాళ్ళు నమ్మరు ప్రభువా, నేను చెప్తే వినరు ప్రభువా. ఈరోజు నేను కూడా దేవుని యొక్క సువార్త ప్రకటించాలని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు మనం కూడా ఎలాంటి కారణాలు చెప్తూ ఉంటాం. బ్రదర్ వాళ్ళు వినరు బ్రదర్, వాళ్ళకి తెలియదు బ్రదర్, వాళ్ళు అర్థం చేసుకోలేరు బ్రదర్, దే కాంట్ లిజన్, దే వోంట్ లిజన్, దే డోంట్ లిజన్. రకరకాల కారణాలు, వినలేరు, వినరంతే, ఇక అంతే, వాళ్ళు వినరంతే మనం చెప్పేస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియులారా, నువ్వు అలా అనొద్దు. చూడండి, మీరు కిందకి చదువుకుంటూ వస్తే చక్కగా 7వ వచనం మనం చూద్దాం. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చును, నేను బాలుడు అనవద్దు, నాకు రాదు అనొద్దు, నువ్వు ఇలా నేను చేయకూడదు అనొద్దు. ఎందుకంటే దేవుని యొక్క పరిచర్య చేసే గొప్ప భాగ్యము, గొప్ప ధన్యత నీ చేతికి వచ్చినప్పుడు దాన్ని నువ్వు నెరవేర్చాలి, దాన్ని నువ్వు గైకొనాలి, దాన్ని నువ్వు ముందుకు తీసుకెళ్ళాలి. అంతేగాని నాకు అది రాదు ప్రభువా, నాకు ఇది రాదు ప్రభువా, నాకు ఇంగ్లీష్ రాదు ప్రభువా, నాకు ఇలా మాట్లాడడం రాదు ప్రభువా, అయ్యో నాకు నేను ఎప్పుడు అలా చేయలేదే. ఈవెన్ పాట పాడే అవకాశం వచ్చినా కూడా చాలా సైలెంట్గా ఉంటారండి. ఇంకొంతమంది కొత్తగా ఏదో చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళ జీవితాలలో వాళ్ళు పొందుకున్నటువంటి మేలులు దేవుని వలన నీ జీవితంలో నీవు పొందుకున్న మేలులు చెప్పమన్నప్పుడు కూడా చాలా సైలెంట్గా ఉంటారండి. ఎందుకంటే ఏమో వీళ్ళేమనుకుంటారో వాళ్ళేమనుకుంటారో. సమాజంలోనే కాదు, సంఘంలో కూడా, సంఘంలో నిలబడి దేవుని యొక్క మేలులు ప్రకటించవలసిన అవసరత వచ్చినప్పుడు చెప్పండమ్మా, మీ జీవితంలో జరిగిన మేలులు చెప్పండమ్మా. అయ్యో బ్రదర్, నేను అలా మాట్లాడితే వేరే వాళ్ళకి వేరేలాగా ఏమన్నా కన్వే అవుద్దేమో, వేరే వాళ్ళు ఏదో అనుకుంటారేమో. నిన్ను గర్భములో ప్రతిష్ఠించింది వేరే వాళ్ళు ఎవరో కాదు, నిన్ను గర్భంలో నుంచి క్షేమంగా భూమి మీదకి తీసుకొచ్చింది వేరే వాళ్ళు ఎవరో కాదు. ఈరోజు నువ్వు బ్రతుకున్నావంటే నీ బ్రతుకు పట్ల కృపను చూపించింది వేరే వాళ్ళు ఎవరో కాదు, విశ్వాన్ని కలుగ చేసినటువంటి మనందరి పరలోకపు తండ్రి. ఆయన మనల్ని ఈ భూమి మీదకి పంపించారు, ఆయన మనల్ని గర్భంలో ప్రతిష్ఠించారు. గొర్రెల కాపరగానే చూశారండి దావీదు గారిని అందరూ కూడా, కానీ దేవుడు మాత్రమే రాజుగా చూశారు. ఈరోజు సమాజాన్ని చూసి నువ్వు వాళ్ళేదో అనుకుంటారు వీళ్ళేదో అనుకుంటారు అనుకోవద్దు. ఎందుకంటే నువ్వు గొప్ప పని చేసినా పైకి గొప్పవాడు అంటారేమో కానీ లోపల మాత్రం మన గురించి కుట్రపూరితమైనటువంటి మాటలు ఎన్నో కలిగి ఉంటారండి. మనం చెత్త పని చేసినప్పుడు మన మీదకి రకరకాలుగా మంచిగా ఉంటేనే రాళ్ళేసరట్ట కొరకు వచ్చేవారు. మన ద్వారా ఏదైనా ప్రమాదకరమైనటువంటిది మనం తెలుసో తెలియక మనం చేసినప్పుడు మన మీదకి రకరకాల రాళ్ళు వేస్తారు, నిందలు వేస్తారు. మరి అలాంటప్పుడు వాళ్ళ కొరకు వాళ్ళ దృష్టిలో ఎందుకు నువ్వు ఆలోచిస్తున్నావు? సౌలు గారు విషపు చూపు నిలిపారు దావీదు గారి మీద. అలాగే మోషే గారి మీద కూడా అనేక మంది సనుగుకున్నారు. అలాగే దేవుని కొరకు బ్రతికినటువంటి ప్రతి ఒక్కరి జీవితాలు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, జాగ్రత్తగా ధ్యానిస్తే ప్రియులారా, రకరకాలు జరుగుతూ ఉంటాయండి. అలాంటప్పుడు మనం ఎందుకు అందరినీ మనం పట్టించుకొని అన్నీ ఇచ్చినటువంటి దేవుని విడిచిపెట్టాలి? ఒకసారి ఆలోచించండి.
కనుక అందరి కొరకు అన్నీ విడిచిపెట్టి దేవుని కూడా విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. దేవుని కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన యొక్క సన్నిధిలో బ్రతకటానికి, ఆయన యొక్క పని చేసే ధన్యత భాగ్యము దొరికినప్పుడు ఇదిగో ఇర్మియా గారి వల్లే, లేదంటే మిగిలిన వాళ్ళ వరే కారణాలు చెప్పకుండా ఆయన కృపలో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలా కనుక మనం ముందుకు వెళ్ళినట్లయితే కనుక ఒక ఇర్మియా గారు ఏ విధంగా ఒక ప్రవక్తగా నిలబడ్డారో, మోషే గారు ఏ విధంగా అయితే ఒక గొప్ప వ్యక్తిగా నిలబడ్డారో, దావీదు గారు ఏ విధంగా ఒక గొప్ప వ్యక్తిగా నిలబడ్డారో, అలా మనం కూడా దేవుని యొక్క చిత్త ప్రకారంగా గొప్పవారుగా నిలబడతాము. గొప్పవారుగా నిలబెట్టడానికే మన తండ్రి మనల్ని ఈ భూమి మీదకి పంపించి ఎన్నో అవకాశాలు ఇస్తూ ఎన్నో విధాలుగా మనల్ని దీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. కనుక ఆయన దీవెనలు మనం పట్టుకోవాలంటే ఆయన చిత్త ప్రకారం మనం నడుచుకోవాలి. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులైన తండ్రి, అనేకమైన విషయాలు మాకు తెలియచేసి మీ చిత్త ప్రకారం నడిపిస్తూ మీ కృపలో మా తండ్రి ముందుకు తీసుకువెళ్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మీ చిత్త ప్రకారంగా తండ్రి అంతకంతకు వర్ధిల్లుతూ ముందుకు సాగుటకు మీ కృప తోడుగాంచి నడిపించండి తండ్రి. మీ యొక్క చిత్త ప్రకారంగా దేవా ప్రతి ఒక్కరు నడుచుకున్నట్లుగా సహాయం చేయండి తండ్రి. ప్రభా, ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యల్లో తండ్రి కృంగిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి తండ్రి మీ కృప తోడుగా ఉంచి నడిపించండి, సహాయం చేయండి దేవా తండ్రి. మీ యొక్క ఆలోచన చొప్పున తండ్రి ప్రతి ఒక్కరూ ప్రభా నిలబడి ముందుకు సాగినట్టుగా సహాయం చేయండి దేవా. యొక్క పరిచర్యకు తండ్రి ఆర్థికంగా సహకారులుగా నిలబడుతున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఈ యొక్క పరిచర్య కొరకు తండ్రి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మా తండ్రి మీ చిత్త ప్రకారంగా జ్ఞాపకం చేసుకోండి. మీ కృపలో తండ్రి వర్ధిల్లుతూ తండ్రి మీ అందరం కూడా ముందుకు సాగినట్లుగా మీ కృప చూపించండి, నడిపించండి, సహాయం చేయండి తండ్రి. ప్రభా, మీ యొక్క ఆలోచన ప్రకారంగా తండ్రి ప్రతి ఒక్కరు నడుచుకునే ధన్యతను అందించండి, సహాయం చేయండి, మీ చిత్త ప్రకారంగా బలపరచండి ప్రభా తండ్రి. మీ చిత్తమైతే మేమందరం మరలా కలుసుకొని తండ్రి మీ యొక్క మాటలు ధ్యానించే ధన్యతను అందించండి దేవా. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి తండ్రి మీ చిత్త ప్రకారంగా జరిగించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ యొక్క ప్రార్థనను అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.